18వ సర్గము. రామలక్ష్మణులు శూర్పణఖను తిరస్కరించుట, ఆమె సీతాదేవిపై దాడికి దిగుట. శ్రీరాముని సూచనపై లక్ష్మణుడు ఆమెను విరూపను గావించుట. పిమ్మట ఆ రాక్షసి తన సోదరుడైన ఖరుని ఆశ్రయించుట. కామవికారములకు లోనైన ఆ శూర్పణఖను జూచుచు శ్రీరాముడు ఆమెతో పరిహాసపూర్వకముగా మృదుమధురముగా ఇట్లునుడివెను. ఓ శూర్పణఖ, నేను వివాహితుడను. ఈమె నా ప్రాణేశ్వరి. నీవంటి స్త్రీలకు సవతిపోరువలన దుఃఖమే మిగులునుగదా. చూడముచ్చటగానన్న ఇతడు నా తమ్ముడు. భార్యకు దూరముగా ఉన్నవాడు, చక్కని సౌశీల్యము గలవాడు. పేరు లక్ష్మణుడు, మిగుల ప్రతాపశాలి. ఇతడు చాలా కాలము నుండి భార్యాసుఖము ఎరుగనివాడు. భార్య యొక్క అవసరము ఉన్నవాడు. యువకుడు, అందగాడు. రూపవైభవమును బట్టి నీచే భర్తగా కోరదగినవాడు. ఓ విశాలాక్షి, ఓ సుందరి, నా సోదరుడైన ఇతనిని ఎట్టి సవతి బాధయు లేకుండా సూర్యకాంతి మేరు పర్వతమునువలే సేవింపుము, ఆశ్రయింపుము. కామాతురైన ఆ రాక్షసి రాముడు ఇట్లు పలికిన పెదప ఆయనను విడిచిపెట్టి వేగముగా లక్ష్మణుని సమీపించి అతనితో ఇట్లు నుడివెను. అద్భుతమైన రూపముగల నీకు సర్వాంగసుందరినైన నేను భార్యగా తగుదును. నన్ను చేపట్టి దండకారణ్యములేందు అంతటను నాతోగూడి విహరించి సుఖింపుము. ఆ రాక్షసి ఇట్లు పలికిన పిమ్మట మాటకారియైన లక్ష్మణస్వామి ఆ శూర్పణఖను ఎగాదిగాజూచుచూ చిరునవ్వుతో ఇట్లనెను. ఓ సుందరి, నేను పూజ్యుడైన మా అన్నగారి అధీనములో ఉన్నవాడను. అస్వతంత్రుడను, దాసుడనైన నాకు భార్యవై నీవును దాసిగా ఉండదలచితివా? దాసివి అగుటకు ఎట్లు సమ్మతింతువు? ఓ విశాలాక్షి, నీవు నిర్మలమైన వన్నెగలదానవు. పూజ్యుడైన మా అన్న సర్వశుభలక్షణ శోభితుడు. కావున నీవు ఆయనను చేపట్టి చిన్న భార్యవై ఆనందింపుము. అప్పుడు నీ కోరికలనియు తీరును. మా అన్న భార్యయైన సీతాదేవి వికారమైన రూపముగలది, ప్రశస్తి లేనిది, భయమును గొలుపునది, వంగిన నడుముగలది, పైగా వృద్ధురాలు. 17వ సర్గములోని 28వ శ్లోకములో సీతాదేవి వికృతముగానున్నదని తెలుపుచూ శూర్పణఖ సీతను గూర్చి ఉపయోగించిన విశేషణములనే లక్ష్మణుడును ఇచట 18వ సర్గలో 11వ శ్లోకములో సీతాదేవిని వర్ణించుచూ ప్రయోగించెను. కాని ఈ విశేషణముల ఎడ లక్ష్మణుని దృష్టిలో బాహ్యార్థము వేరు, అంతరార్థము వేరు. బాహ్యార్థము, పైకి తెలియవచ్చెడి అర్థము ఈ 11వ శ్లోకమునకు తాత్పర్యముగా ఇయ్యబడినది. ఇక లక్ష్మణుని దృష్టిలో దాని అంతరార్థము. విరూప విశేషరూపము గలది, త్రిలోకసుందరి. అసతి న విద్యతే అన్యాసతి యస్యాహ సా. అసతి, సాటిలేని సద్గుణవతి, పరమపతివ్రత. కరాళ, చక్కగా ఒడ్డు పొడవులు గలది, నిండైన విగ్రహము గలది, నిర్ణతోదరి. నిన్నం ఉదరం యస్యాహ సా, తను మధ్య సన్నని నడుము గలది. వృద్ధ, చక్కని జ్ఞానము చేతను, ఉత్తమశీలము చేతను, సద్గుణముల చేతను గొప్పది. ఇక తాత్పర్యము. సీతాదేవి త్రిలోకసుందరి, స్త్రీలలో సాటిలేనిది. పరమపతివ్రత, స్త్రీలకు తగినట్లు ఎత్తైనది. సన్నని నడుము గలది, చక్కని జ్ఞానము, ఉత్తమశీలము, సద్గుణములు గల ఉత్తమురాలు. కనుక శ్రీరాముడు ఉత్తమురాలైన తన భార్యతో, సీతాదేవితో సుఖముగా జీవించును. అట్టి భార్యయుండగా శ్రీరాముడు వికృతరూపవు, చెడ్డ గుణములు గలదానవు, భయంకరముగా ఉన్నదానవు, వంగిన నడుముగలదానవు, ముసలిదానవు అయిన నిన్ను పరిత్యజింపక ఎట్లుండును? ఎట్టి పరిస్థితిలోనూ ఆ పూజ్యుడు నిన్ను చేపట్టడు. కనుక మా అన్న ఈమెను పరిత్యజించి నిన్ను చేపట్టగలడు. చక్కని లావైన నడుముగల ఓ సుందరి, ఇట్టి నీరూప సౌభాగ్యమును కాదని తెలివిగలవాడు ఎవడైననో మానవ స్త్రీలపై మనసుపడునా? మనుష్యకాంతలలో రత్నమైన సీతాదేవి యొక్క అందచందములను కాదని బుద్ధిమంతుడైనవాడు ఎవ్వడు నీ రూపముపై ఆశపడును? భయంకరమైన ఆకారముగలది, లావైన పొట్టగలది అయిన శూర్పణఖ లక్ష్మణుని పరిహాసవచనములలోని అంతరార్థమును తెలిసికొనలేక వాటిని నిజమని నమ్మెను. శత్రువులకు అజేయుడు, వారిని గడగడలాడింపగల వీరుడు అయిన శ్రీరాముడు సీతాదేవితోగూడి పర్ణశాలయందు హాయిగా కూర్చొనియుండగా కామాతురైన శూర్పణఖ ఆయనను సమీపించి ఇట్లు నుడివెను. భయంకరమైన వికృతాకారము గలది, చెడు స్వభావము గలది, వృద్ధురాలై వంగిన నడుముగల నీ భార్యను చేరదీసి నీవు నన్ను ఆదరించుటలేదు. కనుక ఓ రామా, నీవు చూచుచుండగనే నీ ముందే మనుష్యకాంతయైన ఈమెను ఇప్పుడే నమలివేసెదను. పిమ్మట ఎట్టి సవతి బాధయు లేకుండా నీతోగూడి హాయిగా విహరించెదను. కాలుచున్న కొరవివలే ఎర్రని చూపులుగల ఆ శూర్పణఖ క్రుద్ధురాలై రోహిణీతారపైబడు భీకరమైన తోకచుక్కవలె లేడి పిల్లవంటి చూపులుగల సీతాదేవిపై దాడికి దిగెను. మృత్యుపాసమువలె మీదబడుటకు వచ్చుచున్న ఆ శూర్పణఖను జూచి మిగుల బలశాలియైన శ్రీరాముడు కుపితుడై
హూంకారముతో ఆమెను నిలువరించి వెంటనే లక్ష్మణునితో ఇట్లనెను. ఓ సౌమిత్రి, క్రూరులైన దుష్టులతో పరిహాసము ఏ విధముగను పనికిరాదు. కనుక ఓ సౌమ్య, సీతాదేవికి నీ వదినకు ఎట్టి ఆపదయు రాకుండా చూడుము. ఓ పురుషశ్రేష్ఠ, కురూపియు క్రూర స్వభావయు మదించి యున్నదియు మహోదరియు అయిన ఈ దుష్టరాక్షసిని విరూపను గావింపుము అన్న ఇట్లు తనను ఆదేశింపగా మహాబలశాలియైన లక్ష్మణుడు క్రుద్ధుడై శ్రీరాముని ప్రక్కన ఉన్న ఖడ్గమును దీసికొని ఆ శూర్పణఖ యొక్క ముక్కు చెవులను ఖండించెను. తన ముక్కు చెవులు ఖండింపబడగా ఆ భయంకర శూర్పణఖ పెడబొబ్బలు పెట్టుచువచ్చిన త్రోవను బట్టి తనవనములకు పరుగులు దీసెను. వికృతాకారము గలిగి నెత్తురోడుచుండుటచే భయంకరముగానున్న ఆ రాక్షసి వర్షాకాలమునందలి మేఘమువలే పలువిధములుగా గర్జనలు చేసెను. అట్లు రక్తము కారుచుండగా మిక్కిలి భయంకరమైన ఆకారముగల ఆ రాక్షసి చేతులు పైకెత్తి లబోదిబోమని మొత్తుకొనుచు మహారణ్యమున ప్రవేశించెను. ఆ దండకారణ్యము జనస్థానము నందు ఆమె సోదరుడైన ఖరుడు నివసించుచుండెను. అతని ఆకారము భీకరమైనది. పెక్కుమంది రాక్షసులు అతనికడ చేరియుండిరి. ముక్కు చెవులు తెగి విరూపమైన ఆ శూర్పణఖ ఆ ఖరుని సమీపించి ఆకాశము నుండి పిడుగువలే నేలపై పడిపోయెను. ఖరుని సోదరియు రక్తముతో తడిసియున్నదియు భయముతో ప్రాణములు అన్నుబట్టియున్నదియు అయిన ఆ శూర్పణఖ శ్రీరాముడు భార్యేగు సీతతో తమ్ముడైన లక్ష్మణునితో దండకారణ్యమున నివసించుచున్న విషయమును ఆయన వలన తన ముక్కు చెవులు తెగి తాను విరూపయైన వృత్తాంతమును పూర్తిగా అతనికి ఖరునికి వివరించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 18వ సర్గము.